Hi friends, welcome to my documentary. K cube plus 6k t square equals to 99. 2t cube plus 3k square t equals to 70. K comma t belongs to R. Then k is equals to how much? T is equals to how much? Solution. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు k క్యూబ్ ప్లస్ 6k t స్క్వేర్ ఈక్వల్స్ టు 99. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. 2t క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ t ఈక్వల్స్ టు 70. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 2, సో ఈక్వేషన్ 2 ఏంటి? 2t క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ t ఈక్వల్స్ టు 70. సో ఇప్పుడు ఈక్వేషన్ 2ని మనం ఇరువైపులా √2 తోని మల్టిప్లై చేద్దాం. √2 తోని మల్టిప్లై చేద్దాం. సో అప్పుడు √2 ఇంటూ 2t క్యూబ్ ప్లస్ √2 ఇంటూ 3k స్క్వేర్ t ఈక్వల్స్ టు 70 √2. సో ఇప్పుడు √2 ఇంటూ 2ని మనం √2 ఇంటూ √2గా రాసుకోవచ్చు కదా. సో √2 ఇంటూ √2 ఇంటూ √2 t క్యూబ్ ప్లస్ √2 ఇంటూ 3k స్క్వేర్ t ఈక్వల్స్ టు 70 √2. సో ఇప్పుడు దీన్ని √2 ఇంటూ √2 ఇంటూ √2, సో √2 క్యూబ్గా రాద్దాం. √2 క్యూబ్ ఇంటూ t క్యూబ్ ప్లస్ √2 ఇంటూ 3k స్క్వేర్ t ఈక్వల్స్ టు 70 √2. సో ఇప్పుడు √2 క్యూబ్ t క్యూబ్ అంటే √2 t హోల్ క్యూబ్గా రాద్దాం ప్లస్ 3 ఇంటూ √2 t k స్క్వేర్గా రాద్దాం ఈక్వల్స్ టు 70 √2. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. సో ఈక్వేషన్ 3 ఇక్కడ రాద్దాం. √2 t హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ √2 tk స్క్వేర్ ఈక్వల్స్ టు 70 √2. సో ఇది ఈక్వేషన్ 3. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 3 చేద్దాం. సో ఈక్వేషన్ 1 ఏంటి? k క్యూబ్ ప్లస్ 6k t స్క్వేర్ ప్లస్ ఈక్వేషన్ 3 ఏంటి? √2t క్యూబ్ ప్లస్ 3 ఇంటూ √2t k స్క్వేర్ ఈక్వల్స్ టు 99 ప్లస్ 70 √2. సో ఇప్పుడు k క్యూబ్ ప్లస్ 6k t స్క్వేర్ ఉంది. 6ని మనం 3 ఇంటూ 2గా రాద్దాం. 3 ఇంటూ 2 k t స్క్వేర్ ప్లస్ √2t క్యూబ్ ప్లస్ 3 ఇంటూ √2 tk square
t k square equals to 99 plus 70 root 2. So ఇప్పుడు ఇది k cube plus 3 into 2ని మనము root 2 into root 2గా రాద్దాం. kt square plus root 2 t whole cube plus 3 into root 2 tk square equals to 99 plus 70 root 2. సో ఇప్పుడు k cube plus 3 into root 2ని మనం root 2 into root 2ని root 2 స్క్వేర్గా రాద్దాం. సో root 2 స్క్వేర్ ఇక్కడ t స్క్వేర్ into k plus root 2t whole cube plus 3 root 2 tk square equals to 99 plus 70 root 2. సో ఇప్పుడు kని మనం a అనుకుందాం, root 2tని b అనుకుందాం. సో ఇది a plus b whole cube రూపంలో ఉంది. సో ఇప్పుడు దీన్ని k cube plus 3 into root 2t స్క్వేర్గా రాద్దాం into k plus ఇక్కడ 3 into root 2t k square plus root 2t whole cube equals to 99 plus 70 root 2. సో మనకు a plus b whole cube ఫార్ములా ఏంటి? a plus b whole cube equals to a cube plus b cube plus 3a square b plus 3b square a. ఇది ఫార్ములా. సో ఇక్కడ a క్యూబ్ అంటే k క్యూబ్, b క్యూబ్ అంటే రూట్ 2t క్యూబ్, 3a స్క్వేర్ b అంటే 3k స్క్వేర్ రూట్ 2t, 3b స్క్వేర్ a అంటే 3 రూట్ 2t స్క్వేర్ k. సో ఇది a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములాలో రాసిద్దాం. సో a అంటే మనకు k ప్లస్ b అంటే రూట్ 2t. సో k ప్లస్ రూట్ 2t హోల్ క్యూబ్ that equals to 99 plus 70 root 2. ఇది ఈక్వేషన్ 4 అనుకుందాం. సో ఈక్వేషన్ 4 ఏంటి మనకు? k plus root 2t whole cube equals to 99 plus 70 root 2. ఇది ఈక్వేషన్ 4. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దాం. సో ఈక్వేషన్ 1 ఏంటి? k cube plus 6kt square. ఈక్వేషన్ 3 ఏంటి? మైనస్ root 2t cube. సో మైనస్
3 into root 2t k square is equals to 99 minus 70 root 2. 70 root 2. So k cube plus 6 in మనం 3 into 2 గా రాసుకుందాం. 3 into 2 kt square minus root 2 t whole cube minus 3 into root 2 t k square equals to 99 minus 70 root 2. So ఇప్పుడు ఇది k cube plus 3 into 2 ని మనం root 2 into root 2 గా రాసుకుందాం. root 2 into root 2 kt square minus root 2t whole cube minus 3 root 2 t k square equals to 99 minus 70 root 2. So ఇప్పుడు ఇది k cube plus 3 into root 2 into root 2 అంటే root 2 square. root 2 square. So t square. root 2 square t square k minus root 2t whole cube minus 3 root 2t k square equals to 99 minus 70 root 2. So ఇప్పుడు ఇది k cube minus root 2t whole cube plus 3 into root 2 square t square అంటే root 2t whole square రాద్దాం into k minus 3 root 2t k square 3 root 2t k square equals to 99 minus 70 root 2. సో ఇప్పుడు ఇది a minus b whole cube ఫార్ములాలో ఉంది. సో మనకు a minus b whole cube ఫార్ములా ఏంటి? a minus b whole cube equals to a cube minus b cube minus 3a square b plus 3b square a. సో ఇది a minus b whole cube ఫార్ములా. సో ఇక్కడ a అంటే ఏంటి? k, b అంటే root 2t. సో a cube అంటే k cube minus b cube అంటే minus root 2t cube. సో minus 3a square b అంటే minus 3k square root 2t plus 3b square a అంటే plus 3 root 2t square k. సో ఇప్పుడు ఇది a minus b whole cube. a అంటే మనకు k, b అంటే root 2t whole cube equals to 99 minus 70 root 2. సో ఇది ఈక్వేషన్ 5 అనుకుందాం. ఈక్వేషన్ 5. సో ఈక్వేషన్ 5 ఇక్కడ రాద్దాం. k minus root 2t whole cube
ఈక్వల్స్ టు 99 మైనస్ 70 రూట్ 2. సో ఇది ఈక్వేషన్ 5. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ 4 ఇంటూ ఈక్వేషన్ 5 చేద్దాం. ఈక్వేషన్ 4 మల్టిప్లై ఈక్వేషన్ 5 చేసినట్లయితే సో ఈక్వేషన్ 4 ఏంటి, k ప్లస్ రూట్ 2t హోల్ క్యూబ్. సో ఈక్వేషన్ 5 ఏంటి, ఇంటూ k మైనస్ రూట్ 2t హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 99 ప్లస్ 70 రూట్ 2 ప్లస్ 70 రూట్ 2 ఇంటూ 99 మైనస్ 70 రూట్ 2, 99 మైనస్ 70 రూట్ 2. సో ఇప్పుడు ఇది k ప్లస్ రూట్ 2t హోల్ క్యూబ్ ఇంటూ k మైనస్ రూట్ 2t హోల్ క్యూబ్. సో ఇప్పుడు దీన్ని మనం k ప్లస్ రూట్ 2t ఇంటూ k మైనస్ రూట్ 2t ఈ రెండింటి కలిపి హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు 99 ప్లస్ 70 రూట్ 2 ఇంటూ 99 మైనస్ 70 రూట్ 2. సో ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా ఏంటి మనకు, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇప్పుడు ఇది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసినట్లయితే సో a అంటే మనకు ఇక్కడ k. సో k స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 2t హోల్ స్క్వేర్, మనకు హోల్ క్యూబ్ ఉంది. దట్ ఈక్వల్స్ టు సో ఇది కూడా మనకు a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. సో ఇది కూడా మనకు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసేద్దాం. సో 99 స్క్వేర్ మైనస్ 70 రూట్ 2 స్క్వేర్. సో ఇప్పుడు ఇది k స్క్వేర్ మైనస్ రూట్ 2t హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 99 స్క్వేర్ అంటే 9801. సో మైనస్ 70 స్క్వేర్ ఇంటూ రూట్ 2 స్క్వేర్. సో దట్ ఈక్వల్స్ టు 9801 మైనస్ 70 స్క్వేర్ అంటే 4900 ఇంటూ రూట్ 2 స్క్వేర్ అంటే స్క్వేర్కు రూట్ 2 ఎగిరిపోతుంది ఇంటూ 2. సో దట్ ఈక్వల్స్ టు 9801 మైనస్ 4900 ఇంటూ 2 అంటే 9800. సో 9801 మైనస్ 9800 అంటే ఈక్వల్స్ టు 1. సో k స్క్వేర్ మైనస్ రూట్ 2t స్క్వేర్ హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో మనం ఇరువైపులా థర్డ్ రూట్ చేద్దాం. థర్డ్ రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ రూట్ 2t స్క్వేర్ హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు థర్డ్ రూట్ ఆఫ్ 1. సో ఇక్కడ థర్డ్ రూట్కు ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు k స్క్వేర్ మైనస్ రూట్ 2t స్క్వేర్
ఈక్వల్స్ టు థర్డ్ రూట్ ఆఫ్ 1 అంటే 1. సో k square ఈక్వల్స్ టు 1 ప్లస్ రూట్ 2t హోల్ స్క్వేర్. సో ఇది ఈక్వేషన్ 6 అనుకుందాం. ఈక్వేషన్ 6. సో ఈక్వేషన్ 6 ఏంటి? k స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ రూట్ 2t హోల్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 6. సో recall from equation 2. సో ఈక్వేషన్ 2 ఏంటి మనకు? 2t క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ t ఈక్వల్స్ టు 70. 2t క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ t ఈక్వల్స్ టు 70. మనకి ఇక్కడ k స్క్వేర్ అంటే 1 ప్లస్ రూట్ 2t హోల్ స్క్వేర్. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు 2t క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ అంటే 1 ప్లస్ రూట్ 2t స్క్వేర్ ఇంటూ t ఈక్వల్స్ టు 70. సో ఇప్పుడు ఇది 2t క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 1 అంటే 3 ప్లస్ 3 ఇంటూ రూట్ t స్క్వేర్. సో 3 ఇంటూ రూట్ t హోల్ స్క్వేర్ ఇంటూ t ఈక్వల్స్ టు 70. సో ఇప్పుడు 2t క్యూబ్ ప్లస్ 3 ప్లస్ 3 ఇంటూ రూట్ 2t స్క్వేర్ అంటే 2t స్క్వేర్ అవుతుంది. ఇంటూ t ఈక్వల్స్ టు 70. సో 2t క్యూబ్ ప్లస్ 3 ఇంటూ t 3t ప్లస్ 3 into 2 6 t square into t cube 6t cube 3t plus 6t cube equals to 70. So ఇప్పుడు ఇది 2t cube 6t cube. So 8t cube plus 3t equals to 70. So 8t cube plus 3t minus 70 equals to 0. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? k, t బిలాంగ్స్ టు r. అప్పుడు t వాల్యూస్ ఏమి వస్తాయి? ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అప్ టు సో ఆన్. సో ఇప్పుడు t వాల్యూ 1 దగ్గర తీసుకుందాం. సో ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుందాం. అప్పుడు 8t క్యూబ్. సో 8 ఇంటూ 1 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ t 3 ఇంటూ 1 మైనస్ 70 ఈక్వల్స్ టు 0. సో 8 ఇంటూ 1 క్యూబ్ అంటే 8 ప్లస్ 3 ఇంటూ 1 అంటే ప్లస్ 3 మైనస్ 70 ఈక్వల్స్ టు 0. సో ఇది 11 అవుతుంది. 11 minus 70 equals to 0. So this is not possible. ఇప్పుడు ఎటు t is equal to 2 చూద్దాం. సో ఇక్కడ 8t క్యూబ్. సో 8 ఇంటూ
2 cube plus 3t, 3 into 2 minus 70 equals to 0. So 8 into 2 cube ante 8 plus 3 into 2 ante 6 minus 70 equals to 0. So 8 into 8 ante 64 plus 6 minus 70 equals to 0. So 64 plus 6 ante 70 minus 70. So 70 minus 70 equals to 0. So this is possible. So మనకు t is equal to 2 అనేది one value. So t is equal to 2 మనకు ఒక వాల్యూ. సో మనకు t is equal to 2 అనేది ఒక వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు recall from equation 6. equation 6 ఏముంది మనకు k square is equals to 1 plus root 2t square. సో మనకు t అనేది 2 వచ్చింది ఇక్కడ. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో k square is equals to 1 plus root 2 into 2 whole square. So that equals to 1 plus root 2 square into 2 square. So k square is equals to 1 plus root 2 square అంటే ఈ స్క్వేర్ కి రూట్ ఎగిరిపోతుంది. సో 2. సో ఇక్కడ 2 స్క్వేర్ అంటే 2 into 2. సో 4. సో 1 plus 2 into 4 అంటే 8. సో k square is equals to 1 plus 8 అంటే 9. So then root of k square is equals to root of 9. ఇక్కడ రూట్ కి స్క్వేర్ ఎగిరిపోతుంది. అప్పుడు k is equals to plus or minus root 9 అంటే 3. So k is equals to plus or minus 3. సో అప్పుడు t is equals to 2, k is equals to plus or minus 3 అంటే 3, k is equals to minus 3. సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. వెరిఫై from equation 1. సో ఈక్వేషన్ 1 లో మనకు k cube plus 6k t square is equals to 99 ఉంది. సో ఇప్పుడు t is equal to 2 తీసుకుందాం, k is equals to 3 తీసుకుందాం. సో let t is equals to 2, t is equals to 2, k is equals to 3. సో ఇప్పుడు k is equals to 3, k cube అంటే 3 cube plus 6k, 6 into 3 t square, t అంటే 2, 2 square is equals to 99. సో 3 cube అంటే 27 plus 6 into 3 అంటే 18, 2 square అంటే 4 equals to 99. So 27 plus 18 into 4 అంటే 72 plus 72 equals to 99. So 27 plus 72, so 99 equals to 99. So this is possible. So మనము at t is equal to 2, k is equal to 3 వద్ద
ఇది మనకు వెరిఫై అయింది. సో t is equal to 2, k is equal to 3. సో ఇప్పుడు t is equal to 2, k is equal to -3 తీసుకుందాం. t is equal to 2, k is equal to -3 తీసుకుందాం. సో ఇప్పుడు k క్యూబ్ అంటే -3 క్యూబ్ ప్లస్ 6k అంటే 6 into -3 into t square. సో 2 square equals to 99. సో -3 క్యూబ్ అంటే -27 ప్లస్ 6 into -3 అంటే -18, 2 square అంటే 4 equals to 99. సో -27 -18 into 4 అంటే -72 equals to 99. So -27 -72 -99 equals to 99. So this is not possible. అంటే మనకు k is equal to -3 అనేది not possible. సో మనకు పాసిబుల్ ఏంటి? t is equal to 2, k is equal to 3. So therefore t is equal to 2, k is equals to 3. ఇది ఆన్సర్. Okay friends, if you like this video, please subscribe my channel and press on the bell icon. Thank you friends.